సోషల్ మీడియా ఇప్పుడు ఒక కొత్త ప్రపంచం. ఇక్కడ ఫాలోవర్లు ఉంటే స్టార్, వ్యూస్ వస్తే సెలబ్రిటీ. కానీ ఆ స్టార్డమ్ వెనుక నిజంగా ఎంత నిజం ఉంది? తెరపై కనిపించే ప్రతి చిరునవ్వు నమ్మదగినదేనా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఓ వ్యవహారం ఈ ప్రశ్నల్ని ముందుకు తీసుకొస్తుంది. నందూస్ వరల్డ్. యూట్యూబ్ చూసే వారిలో ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ. కుటుంబంతో కలిసి విదేశాల్లో లైఫ్ స్టైల్ వీడియోస్, ఫన్నీ కంటెంట్, డైలీ వ్లాగ్స్ తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న యూట్యూబర్ రమానందన అలియాస్ నందు ఇప్పుడు తీవ్ర ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వర్క్ వీసాలు, సెటిల్మెంట్ అవకాశాలు కల్పిస్తామని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో సంపాదించుకున్న క్రేజ్ ను ఆయుధంగా మార్చుకుని డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో భారీ నెట్వర్క్ ను నడిపిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. యూట్యూబ్ లో చూసిన పరిచయం, వాట్సాప్ లో జరిగిన చర్చలు, విదేశాల్లో సెటిల్ అయిన విజయవంతమైన కుటుంబం అనే ఇమేజ్, ఇవన్నీ చూసి నమ్మిన వారు లక్షల్లో డబ్బులు చెల్లించామని బాధితులు చెబుతున్నారు. ఒక్కొక్కరి నుంచి 15 నుంచి 17 లక్షల రూపాయల వరకు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే డబ్బులు చెల్లించిన తర్వాత ఉద్యోగాలు రావడం కాదు, వీసాలు మంజూరు కావడం కాదు, నెలల తరబడి కాలయాపన చేశారని, చివరికి కొందరికి ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. మరికొందరు తమ జీవితకాలపు పొదుపును కోల్పోయామని వాపోతున్నారు. ఈ కేసులో అత్యంత కలిచివేసిన అంశం ఏంటంటే కొందరు విదేశీ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని చెప్పడం. యూకేలో ఉద్యోగం వస్తుందనే ఆశతో అప్పులు చేసి డబ్బులు చెల్లించిన అభ్యర్థులు ఇప్పుడు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఫేక్ డాక్యుమెంట్ల కారణంగా విదేశీ అవకాశాలు కోల్పోయిన బాధితులు కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తుంది. ఈ వ్యవహారం కొత్తది కాదని 2023 నుంచే ఈ నెట్వర్క్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని బాధితులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదు కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్లో నమోదైన కేసుతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ మధుకర్, ఆయన భార్య రమానందన కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులు వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదులు, బ్యాంక్ లావాదేవీలు, డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఒకప్పుడు యూట్యూబ్ లో స్ఫూర్తిగా కనిపించిన జీవితం ఇప్పుడు అనుమానాల మధ్య నిలబడింది. తెరపై కనిపించిన కథ ఒకటి, బాధితులు చెబుతున్న కథ మరొకటి. సోషల్ మీడియా సెలబ్రిటీ అంటేనే నమ్మకం అనే రోజులు పోయాయని, ఎవరైనా సరే డబ్బులు చెల్లించే ముందు పూర్తి స్థాయిలో ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. మరి ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటపడతాయి? బాధితులకు న్యాయం జరుగుతుందా? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ యూట్యూబర్ కుటుంబం ఎప్పుడు పోలీసుల ముందుకు వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.